ఆమె రాత్రి బ్రహ్మానందం గారు వీడియో ఒకటి చూశాను. అందులోని హిందూ మతం గురించి ఆయన ఒక ప్రస్తావన చేశారు. ఏంటది? ఆడోళ్ళు చదువుకుంటేని వర్షాలు పడవని అంటారేంటి? అంటే ఆయనకి తెలుసో తెలీదో మరి. రామాయణ కాలంలోని మాతా గార్గి అని ఒక ఆమె ఉంది. మాతా గార్గి ఆమె జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి వాళ్ళ జనక మహారాజు కదా, వాళ్ళ సభలో ఒక ఏంటది వీళ్ళందరూ కలిపి చర్చగోష్ఠి చేస్తుంటే ఆవిడ వచ్చి మాతా గారికి వచ్చి వీళ్ళందరితో సంవాదం చేసి పురుషులందరూ ఓడించేసింది ఆవిడ పేదల కోసం చెప్పి. మళ్ళీ ఆవిడ్ని ఆ వాదన సంవాదం చేసి ఓడించింది ఎవరో ఒక మహిళే, పురుషుడు కాదు, ఆవిడే సీతాదేవి. అంటే అప్పట్లో రామాయణ కాలంలోనే వేదాలు చదివారు కదా స్త్రీలు అనండి. అలాగే స్త్రీలకి బయట రాకూడదు అది ఇది అని చెప్పారు దాని బ్రహ్మానంద గారు. మరి ఆ టైంలోనే ఆవిడ ఎవరు కైకే దశరథ మహారాజు కూడా వెళ్ళి యుద్ధం చేసింది కదా. అలాగే శ్రీకృష్ణ కాలంలో సత్యభామాదేవి ఆవిడ వెళ్ళి యుద్ధం చేసింది కదా. ఆ తర్వాత తదుపరి కాలంలో మీకు చూడండి ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ తల్లి ఆయన్ని పెంచి పెద్దవాడిని చేసి ఒక సరైన మార్గనిర్దేశకత్వం చేసింది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు స్త్రీలు మన భారతదేశంలో మహోన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నారు. మరి ఈ బ్రహ్మానంద గారికి తెలుసా తెలీదా, మరి కావాలన్నారా తెలీదు. ఇంకో విషయం ఏంటంటే తప్పు అయింది కదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే స్వతంత్రం వచ్చిన కొత్త కదా అది. బ్రహ్మానంద గారు వయసు ఉన్న వాళ్ళందరూ ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు అలాగే మాడతారు. ఎందుకంటే ఆ చదువులు ఇంగ్లీష్ వాళ్ళు మనకు అప్పచెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పేసి పోయిన చదువులు అనమాట. అవి చదివి వీళ్ళకి అది అటు ఇటు అర్థం కాక అలా అంతకుముందు చలం గారని చెప్పి ఆ చలం ఆయన కూడా ఎలాగే విమర్శించి ఆఖరిని ఆయన గుర్తు తెచ్చుకుని అరుణాచలంలోకి వెళ్ళి మంచిగా మారి ఆయన కూడా చనిపోయాడు అనుకోండి. అయితే ఇలాగేంటంటే ఆ చదువుల ప్రభావం అనమాట. బ్రహ్మానందం గారు కానీ కొంతమంది అలాంటి వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు అలా కాదు కదా, ఈ 15 సంవత్సరాలు కొంత మారుతుంది. ఇంకా ఆయన అప్డేట్ అవ్వాలన్నమాట. అసలు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినంత ఆలకించి నేను మాట్లాడడం కాదు, పురాణాల్లో మన భాగవత ఇతివృత్తాల్లో ఏమో తెలుసుకుని స్త్రీలు ఎలా గౌరవించేవారో, మాత అని ఎలా సంబోధించేవారో ఇవన్నీ ఆయన అర్థం చేసుకుని మాట్లాడాలి. కానీ ఆయన అది తెలియక మాట్లాడి ఉండొచ్చు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఆదివారం మధ్య మాంసాలు తినండి, తర్వాత ఇవన్నీ చెప్పారు. ఆదివారం మన పద్ధతి ప్రకారం ఆదివారం జోలికి వెళ్ళకూడదు. కానీ మనం చేసేదేంటి ఇంకా బానిసత్వం మళ్ళీ పోలేదనమాట. ఇంగ్లీష్ వాళ్ళు బానిసత్వం ఇంకా చాలా ఉంది. అలాగా తర్వాత మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.